హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పొద్దున్న నల్లేస్తూ వస్తుందండి. ఆ రోజు 5:30 అవుతుంది. ఆ రోజు పొద్దున్నే వస్తే ఇక మేము లేచి నీళ్ళు అయితే పట్టుకుంటున్నామండి. ఎందుకంటే నిన్న పట్టలేదు, ఫంక్షన్ వచ్చిన తర్వాత లేట్ అయింది కదా. మండే రోజు లేచినామని పట్టుకోలేదండి. ఇది మంగళవారం రోజు తీసిన వీడియో. ఇక ఒక సగం రమ్మడి కన్నా ఎక్కువనే కాలేనాయండి. చూసారు కదా, పైకి వచ్చేసిన నీళ్ళు. ఇంకా తర్వాత కారం లేదని చెప్పిన కదండి, కారం ప్యాకెట్ తీస్తే కారం అయితే కలుపుతున్నా. ఒక సగం అరకిలో ప్యాకెట్కి సగం ఉప్పు కలిపి బాక్స్లలో పోసినానండి. ఆ 2 బాక్సులు, ఒకటి నిండింది, ఒకటి సగం వచ్చింది. తర్వాత ఈరోజు అయితే వీడియో కొంచెం సరిగ్గా రాలేదండి. నేను కెమెరా సరిగ్గా పెట్టుకోలేదు, ఫేస్ అస్సలు పడలేదు. నేను కొంచెం కూడా చెక్ చేసుకోలేదండి. సరే వస్తుంది కదా అని తీసిన కానీ బాగా అసలు మస్తు డిసప్పాయింట్ అయినా. నేనైతే మంచిగా తీసినండి, నీట్గా తీసిన వీడియో. అసలు కొత్త కదా ఇది. ఇంక ఇట్లా వేసరికి నేను ఇవాళ పెట్టన్నా వద్దా, వీడియో పెట్టన్నా వద్దా అనుకున్నా కానీ సరేలే ఈ ఒక్క రోజు ఎట్లా పెట్టేద్దామా అని పెడుతున్నానండి. రేపైతే ఒక మంచి వీడియో పెడతానండి. బుధవారం రోజు నేను దేవుళ్ళకి సమ్మక్కం చేస్తున్నానండి. ఈరోజు ఇది నిన్నటి వీడియో కదా, నేను ఇవాళ పెడుతున్నాను కాబట్టి ఈరోజు సమ్మక్కం చేస్తున్నానండి. ఈరోజు వీడియో అయితే రేపు పెడతా. మంచిగా నీట్గా క్లియర్గా తీస్తున్నానండి, ఇంట్రెస్ట్గా. నిన్న కూడా మంచిగా తీసినా కానీ కొంచెం ట్రైపాడ్ నేను కొద్దిగా దూరం పెట్టుకుంటే అయిపోవండి. దగ్గరికి పెట్టేసరికి నా ఫేస్ అనేది కనబడలేదు అస్సలు. బ్లాగ్ మొత్తం అట్లనే ఉందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రోజు అయితే పొద్దున్న బయట అంత బోర్లు బయట వేసి బట్టలు నానబెట్టానండి. మస్తు కోతులు వచ్చినాయి. కోతులు వస్తే తలుపు పెట్టుకొని ఇక సరే ఖాళీగా ఉండి, ఇంకా నేను స్నానం చేయలేదండి. స్నానం చేయముందుకే కారం అయితే కలుపుదాం, మళ్ళీ తర్వాత స్నానం చేసినాక మొహం మీద పడుతుంది, డ్రెస్ మీద పడుతుందని ఇంకా మా పాప అక్కడ తీస్తుందండి వీడియో. నేను ఆమెతోనే మాట్లాడుతున్నా, సరిగ్గా వస్తుందా మమ్మీ అంటే వస్తుంది అంటుంది, కానీ తను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు అండి. నేను ఇంకా కొంచెం వెనకకు పోయి తీస్తే బాగుండు అనిపించింది నాకు. ఇక రోజైతే మస్తు పని ఉండేనండి. మండే రోజు మేము ఏం పని చేయలేదు, అట్లనే ఉన్నాం లేజీగా, డల్లుగా, అంత అలసిపోయి. పిల్లలు డ్యాన్స్ వేస్తే ఏదో మేము వేసినట్టుగా మాకు అంత ఒళ్ళంత నొప్పులైందండి. ఇంకా ఆ రోజు మంగళవారం రోజు నేను సొరకాయ కర్రీ చేసిన, సొరకాయ బెండకాయ ఫ్రై అయితే చేసిన అండి. ఇక బట్టలు అయితే ఫుల్ బట్టలు ఉండే, శారీ అని ఇక మా పాప డ్రెస్సులు అన్నీ ఉండే కదా, అవన్నీ అయితే మంచిగా పిండి ఫస్ట్ నానబెట్టుకొని, శారీ పిండి ఎలా వద్ద అది కొత్త చీర అండి ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇక షాంపూలను అయితే మీరే షాంపూ ఉంటుంది కదా, మీరే షాంపూలో నానబెట్టి జాడిచ్చినానండి. మంచిగా ఉంది, కలర్ అయితే ఏం పోలేదు. బ్లౌజ్దే కొంచెం పోయిందండి అంతే. తర్వాత ఆ రోజు కూడా ఎక్కువ కర్రీస్ ఏం చేయలేదండి. కూరగాయలు ఇట్లా ఏం తెప్పిలేదు అసలు. ఒకసారి నేను సామాన్ తెచ్చుకోవాలండి ఇంట్లో కూడా, నాకైతే టైం ఏమి ఉండలేదు. పొద్దున పోతే నైట్ వస్తున్నా. ఆ రోజు షాప్కి పోయినా అండి, మధ్యాహ్నం 1:30కి పోతే నైట్ 9కి వచ్చిన అండి, 8:30కి వచ్చిన. అట్లనే మా ఇంటికి కూడా పోయినండి. ఆ వీడియో అయితే రేపు ఈరోజు అయితే నేను షాప్కి పోయేంత వరకు వీడియో పెడుతున్నానండి. రేపు షాప్కి పోయి ఇంటికి రిటర్న్ అయ్యేది, మా ఇంటికి పోయిన తర్వాత మనం ఇంటికాంచి మా ఇంటికి వచ్చిన ఏం పని చేసుకుని అది రేపటి వీడియోలో పెడతానండి. లేకుంటే రేపటి సమ్మక్కం చేసే వీడియో పెట్టమంటే సమ్మక్క చేసే వీడియో పెడతా ఫ్రెండ్స్, ఓకేనా. ఇక చూసిరు కదా, కొంచెం కింద పోయింది, కొంచెం మీద పడ్డది, అంతా ఆగమాగమైందండి. ఒక డబ్బా నిండింది, ఇంకొక డబ్బా సగం వచ్చింది. పోయిన సంవత్సరం నేను కారం పట్టియలేదండి. ఎప్పుడైనా నేను ఎండు మిరపకాయలు ఒక 6 కిలోలు తీసుకుంటా అండి. 6 కిలోలు తీసుకొని మంచిగా తొడుమలు తీసి ఎండబెట్టి గిండిలో పట్టిస్తామండి. 5 కిలోలు దాకా, కిలో అంటే 6 కిలోలు అంటే ఒక సగం తరుగు పోయినా సగం పోపులకు తీసుకుంటానండి. తర్వాత పట్టించుకుంటా, పసుపు పట్టించుకుంటా, కారం, ఉప్పు, ధనియాలు, మసాలా పొడులు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ కిలోలు తీసుకొని ఒకటేసారి పట్టిస్తానండి. అసలు పోయినసారి నేను ఎందుకు అసలు అంతా పట్టించుకోకుంటే ఈ సంవత్సరం మొత్తము కారానికి అయితే మస్తు ఇబ్బంది పడుతున్నాము. అందుకే ఇక ఈసారి డిసైడ్ అయినండి, మార్చి ఏప్రిల్ ఎండలు ఎప్పుడు బాగా కొడితే మాకు ఇక్కడ మార్కెట్లో పెడతారండి, ఎండుమిరపకాయలు ఫుల్ అమ్ముతారు. అప్పుడు మంచి మిరపకాయలు పోయి తీసుకొని ఫస్ట్ అయితే కారము, పసుపు, చింతపండు ఇవైతే ఇంట్రెస్ట్ పెట్టి పట్టించుకోవాలండి. ఇవి ఉంటేనే ఇంటి నిండా సామాన్ ఉన్నట్టు అనిపిస్తుంది. పోయిన సంవత్సరం మేము కొంచెం లేజీగా ఉన్నందుకు ఎందుకులే ఇక సరే ప్యాకెట్లు తెచ్చుకున్నామన్నందుకు మాకైతే 2-3 నెలలకు ఒక్కసారి ఇది ఒక పెద్ద పని అయిపోయింది. తీరా కారం మనం వంటలు చేసే టైంకే కారం గుర్తొస్తుందండి. మాకైతే మస్తు ఇబ్బంది పడుతున్నాం ఈసారి. నేను పట్టియలేదు, మా మమ్మీ వాళ్ళు పట్టియలేదు, ఎవ్వరు పట్టియలేదండి. నేనైతే ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానో అప్పుడే అమ్మేటోళ్ళు వస్తున్నారు, అప్పుడే మన కొబ్బరి కుడుకులకు చక్కెర అని వస్తున్నారండి. నాకైతే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఈరోజు వీడియోనే నేను సరిగ్గా తీయలేదు, మళ్ళీ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ అండి. నాకైతే నిజంగా ఈరోజు అయితే బాగా ఫీల్ అవుతున్నాను. నేనైతే ఎంత మంచిది ఇద్దామన్నా ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ అవుతుందండి నాకైతే.
చూసారు కదా, ఒక చిన్న సోరకాయ ఉందండి అంతే. నేనైతే ఆ రోజు కూరగాయలు కూడా ఏం తెప్పియలేదు. పోయేటప్పుడు అడిగితే కూడా ఏదో ఒకటి వండుతాను అనుకున్నా, కానీ అబ్బా చెప్తే సొరకాయ కూడా సరిగ్గా లేదండి. చూడడానికి బాగానే ఉంది కానీ కోసిన తర్వాత నాకు అది నచ్చలేదు. ఇంకా తర్వాత ఒక 4 బెండకాయలు ఉంటే అవి కూడా ఉల్లిగడ్డ కోసి ఫ్రై చేసిన అండి. ఏం చేయాలి చెప్పండి, ఒక్కరోజు కొద్దిగా పట్టించుకోక కొంచెం లేట్ లేచి ఇంట్రెస్ట్ పెట్టకపోతే అసలు ఇంట్లో ఆగమాగం అవుతారండి. ఆ రోజు ఫ్రిడ్జ్లో కూడా చూసారు కదా, ఏం లేవండి, టమాటాలు పచ్చిమిర్చి ఏం లేవు. ఇక సాయంత్రం అయితే పోయి అన్ని కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా కానీ ఇక బుధవారం రోజు నేను ఆ రోజు నెల రోజులు ఒక్కొక్కసారి ఇల్లు కడుగుతానండి. ఆ రోజు ఇల్లు కడిగి దేవుళ్ళం కడిగి కొబ్బరికాయలు సమ్మక్క కొబ్బరికాయలు కొట్టి చికెన్ అయితే వండుదాం అనుకున్నానండి. అట్లనే అయిపోయింది, కూరగాయలు ఏం తెలియదు. నేను తర్వాత మళ్ళీ గురువారం నుంచి అన్ని ఫాస్టింగ్ లేదు కదా, అప్పుడు కూరగాయలు తెచ్చుకుంటానండి. ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత సోరకాయ కోయడానికి పక్కకు పెట్టి బియ్యం గడికి పక్కకు పెట్టండి. ఈలోగా కొంచెం పొద్దుటిది చాయ్ ఉంటే అదైతే వేడి చేసుకుంటున్నా. ఇక్కడ కత్తిపి నేను మీకు తెలుసు కదా, నేను చాకుతోటి కొయ్యాను, కత్తిపీడతోటి కోస్తాను. నాకు కొంచెం నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి పనులు చేస్తానండి, నాకు చాకుతోటి కొయ్యడం రాదు. ఇక ఇక్కడ నేను ఫేస్ అస్సలు ఇక్కడి నుంచి అండి నేను డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే నేను ఫేస్ వస్తుందా రావట్లేదా, కనీసం నేను మా పాపనన్నా చూడమనలేదండి. ఇక సరే తను వండుకుంది కదా, అలసిపోయింది కదా, ఊకెందుకులే లేపడం అన్నందుకు నాకు ఇంత పెద్ద ప్రాబ్లం అయిందండి. అస్సలు ఫేస్ కనవలేదు. ఇప్పుడు నేను వాయిస్ వచ్చేటప్పుడు నేను అస్సలు హ్యాపీగా ఇవ్వట్లేనండి. నాకు చాలా హర్ట్ అయినా. నేనైతే ఎంతో మంచిగా నీట్గా తీద్దాం అనుకున్నానండి ఈరోజు క్లియర్గా. బ్యాక్ కెమెరా ఎప్పుడు ఫ్రంట్ కెమెరా పెడితే వీడియో సరిగ్గా రావట్లేదు. ఏంది వేరే వాళ్ళ వీడియోలు మంచిగా వస్తున్నాయి నీట్గా, నాది ఎందుకు రాదు, కొత్త ఫోనేనండి ఎందుకు రావట్లేదు. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి సెట్ చేసుకుందాం అనేసరికి నాకు అర్థం కాలేదండి. ఫ్రంట్ కెమెరా అయితే నా ఫేస్ వస్తుందా రావట్లేదా నేను చూసుకుంటా కదా. అయితే ఫ్రంట్ కెమెరా పెడితే ఏమవుతుందంటే ఇట్లా వీడియో పొడుగు వస్తుంది, ఇట్లా నిలువ వస్తుందండి, ఇట్లా అడ్డం రావట్లేదు. నాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి. ఒకసారి చూడాలి యూట్యూబ్లలో వేరే వాళ్ళదన్నా వాళ్ళు చెప్తారు కదా ఎట్లా తీసుకోవాలి వీడియో అని, వాళ్ళదన్నా ఒకసారి చెక్ చేస్తానండి. అసలు నిజంగా మస్తు హర్ట్ అయినా. నేనైతే ఎంత మంచిగా తీసినది, నేనైతే ఎంత బాగా వస్తుందో ఎంత క్లారిటీగా వస్తుందో అనుకొని టీవీ న్యూట్లో పెట్టి ఫ్యాన్ బంద్ చేసి మా పాపను కూడా సైలెంట్గా ఉండమని చెప్పి ఆమె వేరే ఫోన్ చూస్తుంటే నువ్వు ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చూడమని చెప్పినానండి. ఇక నాకు అనిపించింది అంత బిల్డప్ చేస్తే గిట్ల వచ్చింది వీడియోనండి. ఇది నేను కనీసం ఎప్పుడు చూసినా అంటే రేపటి వీడియో ఏమేమి మంచిగా వచ్చినాయి మంచిగా లేని డిలీట్ చేయాలి కదండి, అది చెక్ చేద్దామని నేను షాప్లో కూర్చొని చెక్ చేస్తుంటే ఇక నాకు ఒక్కటేసారి ఘోరంగా డిసప్పాయింట్ అయినండి. వామ్మో నేను తీసింది గిట్ల వచ్చిందా, నేను నా ఫేస్ కనవలేదా అని బాగా హర్ట్ అయినా. ఇంకా తర్వాత నిన్న షార్ట్ వీడియో కూడా చెప్పినానండి, కొంచెం షార్ట్ వీడియో ఏం పెట్టాలో అర్థం కాక ఫస్ట్ అయితే నేను నా ఫేస్ సరిగ్గా రాలేదండి అని పెట్టాలా వద్దని కూడా ఆలోచించుకున్నా, కానీ ఏం కాదు ఇక పెట్టేద్దాం, ఫస్ట్ కొత్త కదా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. నాకున్నదే తక్కువ మంది సబ్స్క్రైబర్గా వాళ్ళు చూస్తున్నారండి, వాళ్ళే అర్థం చేసుకుంటారని నేను ఇంకా రాను మంచిగా అలవాటు అయ్యి బాగా మంచిగా నా చేయి విరిగినట్టు అయ్యి బాగా అలవాటు అయితే అప్పుడు క్లారిటీగా చేస్తానండి. ఈరోజు కొంచెం ఎంతైనా కొంచెం టెన్షన్గా ఏదో నర్వస్గా అనిపిస్తుందండి, కొంచెం కొత్త కాబట్టి. ఇంకా రోజు సూచిరుగా సోరకాయ అస్సలు సరిగ్గా రాలేదండి, సగమే మంచిగా వచ్చింది, సగం మంచిగా రాలేదు. ఏం చేయాలో అర్థం కాక ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా లేవండి. ఆ రోజు ఎర్రకారం వేసి వండిన సోరకాయ కూర అయితే అస్సలు అంటే టేస్ట్ ఓకే బాగుంది పర్లేదు, కాకపోతే ఇక మా ఇంట్లో వాళ్ళు తినరు అన్నట్టు, అంత బాగా మంచిగా పర్ఫెక్ట్గా వండితేనే తింటారు. నేనేదో చేద్దామని అంటే అది అట్లా వేరేలాగా అయిపోయింది. ఆ రోజు అన్నం ఎవ్వరు తినలేదండి. ఇంకా నైట్ మా ఇంటికి షాప్కి వచ్చిన తర్వాత 9 అయితే ఆ రోజు అన్నం పొనికేస్తే తిన్నారు, నేనేం తినలేదండి. నాకు మంగళవారం రోజు ఫాస్టింగ్ కదా, ఛాయలు అయితే అప్పలు వేసుకొని తిన్నా. మా ఇంటికన్నా మా అమ్మ వేసి ఇచ్చింది. ఆ వీడియో రేపు వస్తుంది చూడండి, బాగుంటుంది. ఇక్కడైతే ఇక బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఇక రేపటి దాని గురించి ఆలోచిస్తున్నాండి. రేపు సమ్మక్క కొబ్బరికాయలు కొట్టాలి కదా, అంటే నేనేం వేరే పెద్దగా ఏం చేయనండి, శారీస్కి ఇట్లా ఏం పెట్టాను, వట్టిగా కొబ్బరికాయలు కొట్టి కొంచెం బెల్లం పెట్టుకొని దండం పెట్టుకుంటానండి. ఇంకా ఆ తల్లి నా కష్టాలన్నీ సమ్మక్క సారక్క తల్లి నా కష్టాలు తీరితే నేను తర్వాత మంచిగా మేకతోటి చేద్దాం అనుకుంటున్నానండి. అందరూ మంచిగా చేస్తున్నారండి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నాకు ఏ దేవుడు చేయాలన్నా చాలా ఇష్టం అండి, మంచిగా అది చెయ్యాలి గ్రాండ్గా చేయాలని ఉంటుంది, కానీ నాకు సపోర్ట్ లేదండి. నాకు చేయడానికి కొంచెం వేరేగా కొంతమంది అడ్డుపడతారు దయ్యాలలాగా, అందుకే నేను ఏది చేయలేనండి. నా చేతిలో పని అయితే నేను ఖచ్చితంగా చేస్తా. ఈ దేవుళ్ళని చేయాలంటే కొంచెం పెద్దవాళ్ళతోటి చేయాలి కదండి, నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవ్వరు లేరు, ఉన్నా కూడా లేనట్టేనండి. నేను అందుకే దేవుళ్ళని చేయడానికి ఆలోచిస్తున్నా. కొంచెం నా బిడ్డ పెద్దగా నాకు చేతులకు మొత్తం నాదే అయిన తర్వాత అప్పుడు నేను అన్ని దేవుళ్ళని చేసుకుంటానండి మంచిగా గ్రాండ్గా.
ఇప్పుడు ఇక ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుందని మామూలుగా నా చేతులు ఉన్నంత పని ఏంటిది ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం దండం పెట్టుకోవడం అంతేనండి. లేకపోతే నేను తిరుపతికి పోవాలి మొక్కున్నది, వేములవాడకి పోవాలి, షాప్ పెడితే అన్ని దేవుళ్ళని చేస్తాను మొక్కినా అండి. మేము పెట్టిన కాంచి మాతో ఎవరు మాట్లాడట్లేదు. ఇక మాకు ఎవరు ఏంటంటే సరే వీళ్ళు ఎట్లా బతుకుతారో బతకని, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక పడని అని చూస్తున్నారండి. మళ్ళీ లేకపోతే మీరు షాప్ పెట్టి అంత ఇబ్బంది పడుతున్నారు, మరి ఏమైనా దేవుళ్ళని చేద్దామా ఎవరైనా అడుగుదామని ఎవ్వరు అనేటోళ్ళు లేరండి. ఉంటారా ఉండని, సస్తారా చావని అన్నట్టుగా చూస్తున్నారండి. అందుకనే నాకు అందరు చేస్తుంటే బాగా అనిపిస్తుందండి. అందరు మంచిగా పోషమ్మని చేస్తుర్రు, సమ్మక్కలని చేస్తుర్రు, తిరుపతికి పోతుర్రు, వేములవాడకు పోతుర్రు. నాకు ఇవన్నీ ఎన్నో ఖర్చు పెడతాం కదా, మంచిగా నాకు కూడా ఇట్లా చేయాలని బాగా ఇష్టం అండి. కానీ నాకు ఎవ్వరు లేరు చేయడానికి. ముందుగా నేను ఒక్కదాన్నే అంటే నేను ఖచ్చితంగా ఇంకొక ఎవరి దగ్గర అప్పు తెచ్చైనా దేవుళ్ళని చేద్దానండి. నాకు అంత విసుకొస్తుంది. తర్వాత చూసారు కదండి, ఆమె ఎవరో కానీ నేను మా వీడియో పెట్టిన కానీ ఆమె మా ఇంటి ముందే మొత్తుకుంటుందండి. మళ్ళీ మామూలు గడవ మైకులో మొత్తుకుంటుందండి. ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక ఎవరి డ్యూటీ వాళ్ళది లేండి. కానీ నేను అప్పటి నుంచి పొద్దు నుంచి ఎదురు చూసినా అండి. అందరు పోయిన తర్వాత బోర్లు దమే సౌండ్స్, మొక్కలు కడిగే సౌండ్ వస్తుందని సరే ఇంకొంచెం లేట్ ఇద్దామని నేను ఇప్పుడు కూడా 9:30 అయిందండి ఇస్తున్నా. అయినా కూడా ఇంత డిస్టర్బెన్స్. ఇంకా వంట అయిపోయాక తినేసి షాప్కి అయితే బయలుదేరినండి. ఆ రోజు మంగళవారం కదా, ఇక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నా. మీకు తెలుసు కదా నేను ఏ రోజు ఆ రోజు కలర్ డ్రెస్ వేసుకుంటానండి. ఇది కూడా కొత్త టాపే కానీ నా ఫేస్ చూడ ఎంత డల్ అయిపోయిందో. నేను ఇక అప్పుడే కొంచెం నాకు ఒక క్లిప్ చూసినండి, ఎట్లా వచ్చిందండి. అబ్బా నా ఫేస్ సరిగ్గా రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయినా. ఈ షాప్కి పోయాక మొత్తం చూసిన తర్వాత ఇక నాకు దిమ్మ తిరిగిపోయిందండి. ఏంటి నేను అదొకటే క్లిప్ కావచ్చు అనుకున్నా కానీ మొత్తం అట్నే వచ్చినాయని నేను ఘోరంగా డిసప్పాయింట్ అయినండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరే కదా. ఇక షాప్కి అయితే వెళ్తున్నా. ఆ రోజు పోయినా కానీ నైట్ మస్తు లేట్ వచ్చినా అండి. నేను ఎంత 5కి వస్తాను పోయినా కానీ నైట్ 8:30కి వచ్చిన నేను. ఇక మేము స్కూటీ మీద అయితే వెళ్తామండి. ఇక షాప్కి వెళ్ళిన తర్వాత షాప్లో మొత్తం ఎవరో కస్టమర్లు వచ్చి నైటీలు అన్నీ తీసిరంట. ఇప్పుడు అవన్నీ చదరాలి. నేను అప్పుడే దీనిపోయినా కదా, కొద్దిసేపు అట్లా కూర్చుంటే మంచిగా తెల్లతో బద్దగా అనిపిస్తుంది కదా. ఇక వెయిట్ చేయదు, మళ్ళీ వేరే ఎవరైనా కస్టమర్లు వస్తే బాగుండదు కదా. సెల్ఫ్లో మొత్తం ఖాళీ అయిందండి, అన్నీ తీసిరంట. అదంతా ఇప్పుడు నేను చదరాలి మళ్ళీ. ఇంకా నైట్ అయిందండి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తే నేను అంటే అప్పుడు 6:30 అయింది కానీ బాగా చీకటి అయింది, చలికాలం కదా. ఇక మా ఇంటికి పోతా అంటే మా అమ్మ అందుగా బారులు అవుతుంది కదా బిడ్డ ఇట్రా ఒకసారి ఏం చేస్తావు పోయి ఎక్కువసేపు ఉండిపోదురా అంటే పోయినండి. ఈ మధ్యలో ఆ రోజు సంక్రాంతికి అప్పలు చేసిన చూసినా ఆ రోజు పోయినండి. ఇక మళ్ళీ పోలేదు. ఇప్పుడైతే ఇక మా ఇంటికి అయితే వెళ్తున్నా. నైట్ మార్కెట్లో మంచిగా అనిపిస్తుందండి, లైట్లు అవన్నీ పోయినండి. ఇక చూసిరు కదా బండి మీద పోతుంటే అందరూ చూస్తున్నారండి, ఎందుకు ఇట్లా తీస్తుందని. బాయ్ అండి, టేక్ కేర్.